హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 26, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం ఐక్యరాజ్య సమితికి సంబంధించి చాలా టాపిక్స్ని వార్తలు చూస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాము. ఈ కంటెక్స్ట్లో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ బేసిక్ క్వశ్చన్ అడిగాను. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు, ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ అవేంటి, వాటి యొక్క ప్రధాన కేంద్రాలను తెలపండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి అధికార భాషలు ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇది మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సిన టాపిక్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ బేసిక్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి 6 అంగాలు ఉంటాయి. 6 ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్ అని గుర్తుంచుకోండి. 6 ఆర్గాన్స్, వాటి గురించి ఆల్రెడీ మనం రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. యుఎన్ ఎకోసాక్ 80th యానివర్సరీ అని చెప్పేసి జనవరి 23rd రోజున మనము డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో డిస్కస్ చేసాము. ఓకేనా? సో ఇక్కడ 6 ఆర్గాన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసేసి యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. సో హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూయార్క్, అమెరికా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యుఎన్ ఎకోసాక్. సో యుఎన్ ఎకోసాక్ రీసెంట్గా 80th యానివర్సరీతో న్యూస్లోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. సో హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూయార్క్. ఇక థర్డ్ది వచ్చేసేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానము. హెడ్ క్వార్టర్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ది హేగ్స్, నెదర్లాండ్స్. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్. ప్రస్తుతం ఇది ఇన్యాక్టివ్గా ఉంది. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇది వచ్చేసేసి న్యూయార్క్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యుఎన్జిఏ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూయార్క్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యుఎన్ సెక్రటేరియట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్కువగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రం నెదర్లాండ్స్, హేగ్స్ హెడ్ క్వార్టర్గా కలిగి ఉంది. ఓకేనా? ఇకపోతే రీసెంట్గా మనం చాలాసార్లు యుఎన్ ఎకోసాక్ గురించి డిస్కస్ చేశాము. ఇటీవల కాలంలో మనము జనవరి 1, 2026 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. ప్రస్తుతం యుఎన్ ఎకోసాక్లో భారత సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. 2026 జనవరి 1న. మరి యుఎన్ ఎకోసాక్లో ఎన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయంటే 54 ఎన్నిక ద్వారా వస్తాయి. మరి సభ్యదేశం ఎన్నేళ్ల కాల పరిమితితో ఉంటుందంటే 3 years, గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాలు. మరి ప్రస్తుతం భారత్ యుఎన్ ఎకోసాక్లో రీసెంట్గా జనవరి 1, 2026 రోజున సభ్యత్వాన్ని, మెంబర్షిప్ని స్వీకరించింది. ఎప్పటి వరకు ఉంటుంది? సో 2026 to 2028 డిసెంబర్ 31 వరకు. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చింది. ఓకేనా? రీసెంట్గా జనవరి 23rd రోజున యుఎన్ ఎకోసాక్ 80th యానివర్సరీ అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చూసాము. ఇకపోతే సో ఒకసారి న్యూయార్క్లోను, మరొకసారి జెనీవాలోను వారు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు యుఎన్ ఎకోసాక్ వారు. సో న్యూయార్క్, జెనీవా 2 గుర్తుంచుకోండి. ఇక రిమైనింగ్ ఏవైతే ఉంటే, ఇక భద్రతా మండలి గురించి కూడా రీసెంట్గా మనము లాస్ట్ 1 week బ్యాక్ చిలీ దేశం, సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశం, పొడవైన దేశము చిలీ దేశము భారత్కి మద్దతును పలికింది. ఏ విషయంలో మద్దతు పలికింది అంటే, భద్రతా మండలిలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రీఫార్మ్స్ రావాల్సిందే, భారత్ శాశ్వత సభ్యత్వ దేశంగా ఉండాల్సిందే అని చెప్పేసి భారత్కి మద్దతును ఇచ్చింది. ఆ కంటెక్స్ట్లో డిస్కస్ చేసాము. ఇకపోతే చాలా టాపిక్స్ని మనం రీసెంట్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 ఆర్గన్స్ పైన చూస్తున్నాము. ఈ 6 ఆర్గన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 అంగాలు ఇవి ఉంటాయి. మరి అప్పుడప్పుడు మనం చూసే యునెస్కో, WHO ఇవేంటి అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తాయి.
వాటన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మీకు రీసెంట్గా చాలాసార్లు ఏదైనా టాపిక్లో భాగంగా డిస్కస్ చేసినప్పుడు చెప్తున్నాను. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, స్థాపన ఎప్పుడు జరిగింది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇటువంటివి చూడాలి. మనం లాస్ట్ 2 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇంకొక టాపిక్ని డిస్కస్ చేసాము. WHO నుండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అమెరికా అవుట్ అని చెప్పేసి, అమెరికా బయటికి రావడం జరుగుతుంది అని చెప్పేసి అఫీషియల్ ప్రాసెస్ అనేది చూడడం జరిగింది. WHO వార్తల్లోకి వచ్చింది కూడా దాని యొక్క బేసిక్ థింగ్ చూడాలి. WHO అనేది 1948 April 7th ఏర్పాటైంది, స్థాపన జరిగింది. అందుకే ప్రతి ఏడాది కూడా April 7th వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మరి WHOలో 194 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇలా చూడాలి ఏదైనా కూడా. ఓకేనా? సో ఇది. ఇకపోతే ఇంకొకటి ఏమంటున్నాను, ఐక్యరాజ్య సమితికి అధికార భాషలు అవన్నీ అంటే అవి కూడా 6. ఐక్యరాజ్య సమితికి యుఎన్కి 6 ఆర్గాన్స్ ఉంటాయి, 6 అంగాలు, 6 అధికారిక భాషలు కూడా. అధికారిక భాషలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసేసి ఇంగ్లీష్, నెక్స్ట్ చైనీస్, సో చైనీస్. థర్డ్ వచ్చేసేసి రష్యన్, నెక్స్ట్ వచ్చేసేసి స్పానిష్. ఆ తర్వాత వచ్చేసేసి ఫ్రెంచ్, లాస్ట్ వచ్చేసేసి అరబిక్. గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి 6 అధికారిక భాషలేవి. సో అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యుఎన్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇవి బేసిక్, మనం చిన్ననాటి పుస్తకాల నుండి చూస్తున్న సమాచారమే. ఓకేనా? రెగ్యులర్గా వార్తల్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి అడగవచ్చు. ఈ 6 భాషలపైన చూడండి ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే ఐక్యరాజ్య సమితి అధికారిక భాషల్లో ఉన్నవేంటి లేనివేంటి అని ఇస్తారు. అలా ఎన్ని ఉంటాయి, ఇటువంటి నెంబర్ కూడా చూడాలి. ఎనఫ్. ఓకేనా? సో ఏదైతే మీకు టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదంతా కూడా మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో ఉంటుంది. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్ 2026, డైలీ CA 2026 కోర్సులో మీకు ఏదైతే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో ప్రతి టాపిక్ ఈ క్వశ్చన్కి సంబంధించిన సమాధానం కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్లోనూ ఉంటుంది. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత PDF డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకే, ప్రతిరోజు క్లాసెస్ అయితే చూడండి. సో ఇదంతా మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా మీకు స్క్రిప్ట్ ఉంటుంది. రైట్? సో 6 ఆర్గన్స్ ఆఫ్ యుఎన్. ఆల్రెడీ ఈ మ్యాప్ని మీకు 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, యుఎన్ ఎకోసాక్ గురించి, January 23rd రోజున. ఓకేనా? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియట్. ఎనఫ్. ఓకేనా? సో ఇదంతా స్క్రిప్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించి అధికారిక భాషలు 6 భాషలు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు ఎగ్జామినేషన్లో. సో ఇది నిన్నటి రోజున అడిగిన ప్రశ్నకి సమాధానము. ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను, నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీరు కూడా ఈ ప్రశ్న పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నాను, రోజు ఒకటి చొప్పున మిమ్మల్ని అడుగుతున్నాను, నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు పీడిఎఫ్లో కూడా ఇస్తున్నాను, చదవండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ పద్మ పురస్కారాలు, పద్మ అవార్డ్స్. మరి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అవార్డ్స్ అనే సెగ్మెంట్ నుండి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అవార్డ్స్ రిలేటెడ్గానే అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో. ఈవెన్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ చూసినా కూడా అవార్డ్స్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పురస్కారాలపైన ఫోకస్ చేయండి. మన భారతదేశంలో జాతీయ స్థాయిలో ప్రముఖ పురస్కారాలపైన ఫోకస్ చేయండి. అంతర్జాతీయ స్థాయిలో అంటే ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారు ఏ పోటీ పరీక్షనా కూడా. ప్రతి ఏడాది కూడా వార్తల్లోకి వస్తుంది. ఇక రామన్ మెగ్సెసే పురస్కారం, ఏషియా నోబెల్ అంటాము. రామన్ మెగ్సెసే ఎవ్రీ ఇయర్ కూడా August 31st రోజున న్యూస్లో ఉంటుంది. రామన్ మెగ్సెసే పురస్కారం, ఏషియా నోబెల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక భారతదేశం విషయానికి వస్తే రంగాల వారీగా ఒక్కొక్క రంగంలో అత్యున్నత పురస్కారాలు ఉంటాయి. పౌరులకిచ్చే అత్యున్నత పురస్కారము భారతరత్న. అండ్ రెండవ అత్యున్నత పురస్కారంలో మనం చూస్తే పద్మవిభూషణ్ చూడొచ్చు. భారతదేశంలో పౌరులకిచ్చే అత్యున్నత పురస్కారం, పౌరులు అంటున్నాను, పౌరులకిచ్చే అత్యున్నత పురస్కారంలో ఆర్డర్ కనుక చూసినాం అనుకోండి, ఫస్ట్ భారతరత్న, నెక్స్ట్ పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ, ఇలా వస్తాయి. ఒకవేళ సైనిక రంగాన్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, పరమవీర చక్ర గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అన్ని కలిపామనుకోండి, భారతదేశంలోనే హయ్యెస్ట్ హానర్ ఫస్ట్ వచ్చేసి భారతరత్న, నెక్స్ట్ మనము పరమవీర చక్రని చూడవచ్చు. లింక్ చేసుకోవాలి.
ఇకపోతే రంగాల వారీగా మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే పురస్కారాల్లో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారం అన్నాం అనుకోండి, మనం జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారం ఇవి ఇంపార్టెంట్. అండ్ సినిమా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం అన్నాం అనుకోండి, దాదాసాహెబ్ పాల్కే పురస్కారము. స్పోర్ట్స్ అన్నాం అనుకోండి, క్రీడల్లో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చేసేసి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. మరి పద్మ పురస్కారాలనే కాదు, ఏదైనా ఒక పురస్కారం గురించి మనము చూస్తున్నప్పుడు, వార్తల్లో చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫస్ట్ బేసిక్ పాయింట్స్ కంప్లీట్ చేయండి. బేసిక్ పాయింట్స్, స్టాటిక్ పాయింట్స్. తర్వాత ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు ఎవరు, వారి ప్రత్యేకతలు ఏంటో చూస్తే సరిపోతుంది. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఆ పురస్కారానికి సంబంధించి బేసిక్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. పద్మ పురస్కారాల విషయానికి వస్తే 1954 గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఫైన్. మరి భారత ప్రభుత్వం ప్రకటించే పురస్కారాలు ఇవి. భారత ప్రభుత్వం అంటున్నాను. భారత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది కదా, మీరు ఓపెన్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్లోనే పద్మ పురస్కారాల ప్రకటన ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఏంటి, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటన అనేది మనం చూస్తాం. ప్రకటన, అనౌన్స్మెంట్, అవార్డీస్ పేర్లను అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ప్రధానోత్సవం జరగదు ఇప్పుడే, మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ రాష్ట్రపతి గారు ఒక పలానా డేట్ని ఫిక్స్ చేస్తారు. ఆ రోజున ఇప్పుడు ఎవరైతే ప్రకటించడంతో వార్తల్లో ఉన్నారు, పురస్కార గ్రహీతలు ఉన్నారు, వారందరూ కూడా రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు ప్రకటన వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ టాపిక్కే పరిమితం అవ్వకండి. బ్రాడ్గా ఆలోచించండి, నేరోగా ఆలోచించకండి, బ్రాడ్గా ఆలోచించండి. అందులో భాగంగా సబ్జెక్ట్కు లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటేనే సబ్జెక్ట్ వైజ్గా మనం లింక్ చేసుకోగలగాలి. దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని చదవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పద్మ పురస్కారాల గురించి మనం ఏ ఆర్టికల్కి లింక్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ పాలిటీ క్లాసెస్ విన్నట్లయితే ఆర్టికల్ 18. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 3వ భాగం ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం నేర్చుకుంటాం. 12 to 35. అందులో సమానత్వ హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 18 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 18ని పద్మ పురస్కారాలతో లింక్ చేసుకోండి. ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే, ప్రత్యేక పేర్లను కానివ్వండి, బిరుదులను కానివ్వండి రాజ్యం నిషేధిస్తుంది. ఒక వ్యక్తి పేరుకి ముందు కానీ వెనకకి కానీ తనని చాలా ప్రత్యేకంగా చూపించే బిరుదులను కానివ్వండి, పేర్లను కానివ్వండి జోడించుకోకూడదు. తన వ్యక్తిగత పేరు కాకుండా వేరే పేర్లను ముందు కానీ వెనక కానీ జోడించకూడదు. ఒక ప్రముఖ కేసు, ఆర్టికల్ 18 రిలేటెడ్గా కేసు అంటే మీకు అదే గుర్తొస్తుంది. సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1995 ఇయర్లో 1995 సంవత్సరంలో 1995, 1996 రెండు గుర్తుంచుకోండి. 1995 ఇయర్లో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, పద్మ ఇవి పురస్కారాలు మాత్రమే, అవార్డ్స్ మాత్రమే, ప్రత్యేక పేర్లు కాదు. భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారు తన పేరుకి ముందు కానీ అంటే ప్రిఫిక్స్గా కానివ్వండి, పేరుకి వెనుక కానీ అంటే సఫిక్స్గా కానివ్వండి పద్మ అనే పదాన్ని జోడించకూడదు. పద్మవిభూషణ్ అని, పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని జోడించరాదు. గుర్తుంచుకోండి. ఏ కేసులో సంచలన తీర్పు అంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇకపోతే పద్మ పురస్కారాల్లో మొత్తం 3 ఉంటాయి. పద్మ పురస్కారాలను పిలుస్తాం. అందులో పద్మ పురస్కారాల్లో టాప్ ఏదంటే పద్మవిభూషణ్, సెకండ్ వచ్చేసేసి పద్మభూషణ్, థర్డ్ వచ్చేసేసి పద్మశ్రీ.
పద్మ పురస్కారాల్లో అత్యున్నతం ఏదంటే పద్మవిభూషణ్. పౌరులకు ఇచ్చే పురస్కారాల్లో పద్మ అంటున్నాగా, పద్మ పురస్కారాల్లో టాప్ పద్మవిభూషణ్. మరి పౌరులకు ఇచ్చే పురస్కారాల్లో పద్మవిభూషణ్ స్థానం దేశంలో ఏ స్థానంలో ఉంటుందంటే 2వ స్థానంలో. పౌరులకు ఇచ్చే పురస్కారాలు ఫస్ట్ భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. గుర్తుపెట్టుకోండి ఆర్డర్, ఓకేనా? సరిపోతుంది. ఇకపోతే ప్రతి ఏడాది కూడా పద్మ పురస్కారాల ప్రకటన ఎప్పుడు ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే చూస్తాము. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటనని మనం చూస్తాము. మరి ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవం రోజునే వార్తల్లో ఉంటుందంటే కాదు. ఒకరోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఈ పురస్కారాల ప్రకటన మనం చూస్తాము. ఉదాహరణ తీసుకుంటే ఈ సంవత్సరము జనవరి 25, 2026 రోజున పురస్కారాల ప్రకటన మనం చూసాము. గుర్తుపెట్టుకోండి. మరి ఎవ్రీ ఇయర్ కూడా పద్మ పురస్కారాల ప్రకటన మనం చూస్తాము. మరి ఎప్పుడైనా పద్మ పురస్కారాలని ప్రకటించని సందర్భం ఉందా భారతదేశంలో అంటే ఉంది. ఎప్పుడు అంటే 1978, 79 ఈ సమయంలో, మరియు 1993 నుండి 1997 వరకు ఈ 2 పర్యాయాలు పద్మ పురస్కారాల ప్రకటనకి బ్రేక్ వచ్చింది. ఈ 2 పర్యాయాలు గుర్తుంచుకోండి, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. ఇకపోతే ఒక పురస్కారం గురించి మనం చూస్తున్నప్పుడు పురస్కారానికి సంబంధించిన కండిషన్స్ చూడాలి. కండిషన్స్ ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎన్ని పద్మ పురస్కారాలను ప్రకటించవచ్చు అంటే 120కి మించరాదు, 120కి మించకూడదు. 120 అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 కలిపితే మొత్తం పద్మ పురస్కారాలు అంటాము. ఈ పద్మ పురస్కారాలను ఒక సంవత్సరం గరిష్టంగా 120కి మించకూడదు, ప్రకటించకూడదు. కానీ మరణించిన వ్యక్తులకి ప్రకటించే పురస్కారం పద్మ పురస్కారాన్ని, మరియు విదేశీయులకు ప్రకటించే పద్మ పురస్కారాలని టోటల్ కౌంట్లోకి తీసుకోరు. వాటిని మినహాయించిన సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్య 120కి మించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా దీనిపైన ప్రశ్నని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? రైట్. ఇకపోతే కొన్ని బేసిక్స్ చూద్దాము. సో ప్రతి సంవత్సరం కూడా మనం పద్మ పురస్కారాల ప్రకటనని చూస్తున్నాం. ఎప్పటి నుండి మనం చూస్తున్నాము? 1954లో స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుండి పద్మ పురస్కారాల గురించి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. కేవలం 2 సార్లు మాత్రమే బ్రేక్ వచ్చింది. 1978, 79, 1993, 1997 ఈ బ్రేక్ టైంలో పద్మ పురస్కారాల ప్రకటన జరగలేదు. ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటన జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ని మనం చూస్తాము. ఇక ఒక సంవత్సరంలో గరిష్టంగా 120కి మించరాదు. ఇందులో మరణించిన వ్యక్తులకు విదేశీయులకు ఇచ్చే పురస్కారాల సంఖ్యను లెక్కించారు. ఇక మరణించిన వ్యక్తులకు సర్వసాధారణంగా పద్మ పురస్కారాన్ని ప్రకటించరాదు. కానీ ఏ కండిషన్లో ప్రకటిస్తారంటే, ఉదాహరణకి మీకు ఇప్పుడు పద్మ పురస్కార గ్రహీతల పేర్లు చెప్తాను. ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతలు ఎవరు, పద్మవిభూషణ్ ఎవరు, పద్మభూషణ్ ఎవరు, పద్మశ్రీ ఎవరు చెప్తాను. కానీ అందులో బ్రాకెట్లో పోస్తమస్ అని ఉంటుంది. కొన్నింటికి పోస్తమస్ ఉంటుంది. ఈ సంవత్సరం 16 ఉంటాయి. పోస్తమస్ అంటే మరణించిన వ్యక్తి అన్నట్టు. మరణించిన వ్యక్తులకు పద్మ పురస్కారాన్ని ప్రకటించరాదు. ఆయన ఎందుకు ప్రకటిస్తారంటే, ఆ మరణించిన వ్యక్తి లాస్ట్ 1 ఇయర్లో గనక మరణించినట్లయితే, ఒక ఉదాహరణకి ఆ పర్సన్ లాస్ట్ 1 ఇయర్లో మరణించినట్లయితే తన పేరుని కన్సిడర్ చేయొచ్చు. ఈసారి కన్సిడర్ చేయొచ్చు. ఇక ఈసారి తప్పితే ఎప్పుడు కూడా ప్రకటించరాదు. ఇక ఉదాహరణకి మీకు కొంతమంది పేర్లు చెప్తాను. ఇప్పుడు పద్మవిభూషణ్లో కానివ్వండి, పద్మశ్రీలో కానివ్వండి, బ్రాకెట్లో పోస్తమస్ అని వచ్చిందనుకోండి, వాళ్ళు లాస్ట్ 1 ఇయర్లో మరణించారని అర్థం చేసుకోండి. ఈ కండిషన్ పైన ఇవ్వచ్చు. లాస్ట్ 1 ఇయర్లో మరణిస్తే మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాస్ట్ 1 ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ పద్మ పురస్కారాల ప్రకటన జరిగిన తర్వాత ఈ ఇయర్ పద్మ పురస్కారాల ప్రకటన జరిగే ముందు ఈ 1 ఇయర్లో మరణించిన వ్యక్తులను కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? మరియు పద్మ పురస్కారాలకు సంబంధించి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఎటువంటి నగదు ఉండదు, ఇవ్వరు. పద్మ పురస్కార గ్రహీతలకు ఇంత చెక్ అని, ₹1,00,000, 2,00,000, 10,00,000, 5,00,000 ఇటువంటి ఉండవు. ఎటువంటి సింగిల్ రూపాయి కూడా ఇవ్వరు. ఇదొక గౌరవం మాత్రమే, అవార్డు. ఇక పద్మ పురస్కారంలో అత్యున్నతం ఏంటంటే పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, థర్డ్ వచ్చేసేసి పద్మశ్రీ. ఓకేనా? ఇక మరి ఏ రంగంలో ఏదైనా ఒక పురస్కారం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ పురస్కారాన్ని ఏ రంగంలో ప్రకటిస్తారో చూడాలి. ఇక పద్మ పురస్కారం అంటే ఇక 3 చూడండి, పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ పురస్కారాలని ఏ రంగంలో ప్రకటించవచ్చు అంటే రంగాలు. రైట్గా గుర్తుపెట్టుకోండి.
ఆర్ట్స్ కళలు, సోషల్ వర్క్ సామాజిక సేవ, ప్రజా సంబంధాలు పబ్లిక్ అఫైర్స్, సైన్స్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం విద్య లిటరేచర్ ఎడ్యుకేషన్ అంటాము, సివిల్ సర్వీసెస్, స్పోర్ట్స్ అండ్ అదర్స్. ఏ కేటగిరీలో లేని వారికి పద్మ పురస్కారం ఇచ్చారంటే ఇక అదర్స్ కేటగిరీ అని మనం చూస్తాము. ఓకేనా? ఇక ఈ సంవత్సరం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు డైరెక్ట్ పేర్లు గుర్తుంచుకుంటూ కాదు, కొన్ని ప్రత్యేకతలు చూడాలి. పురస్కారానికి సంబంధించి చాలా అనలైటికల్గా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఈ సంవత్సరం పద్మ పురస్కారాల ప్రకటన వచ్చింది కదా, జనవరి 25, 2026 రోజున. మరి పద్మ పురస్కారాలు మొత్తం ఎన్ని అంటే ఈ సంవత్సరం 131, 131 పద్మ పురస్కారాలు ప్రకటన. మరి కేటగిరీ కనుక చేసినాం అనుకోండి, అందులో పద్మ పురస్కారాల ప్రకటన మనం అబ్జర్వ్ చేస్తే పద్మ విభూషణ్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. పద్మ విభూషణ్ 5 అంటే పద్మ పురస్కారాల్లో టాప్ 5 ఉన్నాయి. పద్మభూషణ్ వచ్చేసేసి 13 ఉన్నాయి, 13. ఇక పద్మశ్రీ వచ్చేసి ఈ సంవత్సరం 2026 సంవత్సరం గాను 113 ఉన్నాయి. ఓకేనా? ఇక ఈ సంవత్సరము పద్మ పురస్కార గ్రహీతల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 19 మంది ఉన్నారు. 19. ఇక పోస్తమస్ అంటే మరణించిన వ్యక్తులు లాస్ట్ 1 ఇయర్ వారు గుర్తుంచుకోండి. ఎంతమంది ఉన్నారు ఈ సంవత్సరం అంటే 16. ఇక జంట డియోస్ అంటే ఏంటంటే ఒకే పురస్కారం సంఖ్య ఒకటే కౌంట్ చేస్తారు, కానీ వ్యక్తులు 2 ఉంటారు. జంటకి ఇచ్చే పురస్కారము. ఈ సంవత్సరం డియోస్ 2 ఉన్నాయి. ఇక ఫారినర్స్ కూడా పద్మ పురస్కారాన్ని ఇవ్వచ్చు, ఎన్ఆర్ఐస్ కానివ్వండి వాళ్ళకి. ఈ సంవత్సరము 6. ఇక పద్మ పురస్కార గ్రహీతల్లో మన తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఎంతమంది అంటే 11 మంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 4 ఉన్నారు, తెలంగాణ నుండి 7 ఉన్నారు. 4, 7 గుర్తుంచుకోండి. ఇక్కడ పద్మ పురస్కార గ్రహీతల్లో తెలుగువారిని కనుక చూస్తే అందరూ కూడా పద్మశ్రీ పురస్కార గ్రహీతలే. ఈసారి మనకు పద్మభూషణ్ రాలేదు, పద్మ విభూషణ్ రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక నేనేమన్నాను, ఒక సంవత్సరం ప్రకటించే పద్మ పురస్కారాల సంఖ్య 120కి మించకూడదన్నాను కదా. మరి ఈ సంవత్సరం ఏమో 131 ఉంది. కండిషన్ ఎలా సాటిస్ఫై అవ్వాలి? మరణించిన వ్యక్తులకు ప్రకటించే పద్మ పురస్కారాన్ని మరియు ఎన్ఆర్ఐస్కి లేదా ఫారినర్స్కి ప్రకటించే పద్మ పురస్కారం ఏవైతే ఉంటాయో వాటిని ఈ టోటల్ కౌంట్లో కన్సిడర్ చేయకూడదు. వీటిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది కదా, అది 120కి మించకూడదు. కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మీరు చూడండి. సో ఇది ప్రత్యేకంగా ఒక అవార్డు గురించి కానివ్వండి, ఒక టాపిక్ని కానీ చదివే పద్ధతి, రైట్? ఇకపోతే ఈ సంవత్సరము పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు 5 అన్నాను, పద్మభూషణ్ 13 అన్నాను, నెక్స్ట్ పద్మశ్రీ 113 అన్నాను కదా. వాళ్ళ పేర్లను చూడండి. ఓకేనా? సో డైరెక్ట్గా కేటగిరీ గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఆ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ రాష్ట్రం నుండి పద్మ పురస్కారాన్ని గెలుచుకున్నారు, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ధర్మేంద్ర గారు, హీరో ధర్మేంద్ర, బాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర హీరో. కళలు, ఆర్ట్స్ ఫీల్డ్లో తనకు పురస్కారం ఇచ్చారు భారత ప్రభుత్వం, మహారాష్ట్ర నుండి. శ్రీ కేటీ థామస్, ప్రజా వ్యవహారాలు, కేరళ. శ్రీమతి ఎన్ రాజం, కళలు, ఉత్తరప్రదేశ్. శ్రీ పి నారాయణన్, సాహిత్యం మరియు విద్య, కేరళ. శ్రీ విఎస్ అచ్యుతానందన్, పోస్తమస్ అంటే మరణించినారు, ప్రజా వ్యవహారాలు, కేరళ. ఇకపోతే పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం ఎంతమంది అన్నాను? 13 అన్నాను కదా. వాళ్ళ పేరు చూడండి. శ్రీమతి అల్కా యాగ్నిక్, కళలు, ఆర్ట్స్, మహారాష్ట్ర. భగత్ సింగ్ కోశ్యారి గారు, ప్రజా వ్యవహారాలు, ఉత్తరాఖండ్. శ్రీ కలిపట్టి రామస్వామి పళనిస్వామి గారు, వైద్యం, తమిళనాడు. శ్రీ మమ్ముట్టి, హీరో, కళలు, కేరళ. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, వైద్యం, అమెరికా. శ్రీ పీయూష్ పాండే, పోస్తమస్, కళలు, మహారాష్ట్ర. శ్రీ ఎస్కేఎం మైలానందన్, సామాజిక సేవ, తమిళనాడు. శ్రీ శతావధాని ఆర్ గణేష్, కళలు, కర్ణాటక. శ్రీ శిబుసూరన్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపకులు, జార్ఖండ్, ప్రజా వ్యవహారాలు, పోస్తమస్, లాస్ట్ ఇయర్ మరణించారు. శ్రీ ఉదయ్ కోటక్, వాణిజ్యం మరియు పరిశ్రమ, మహారాష్ట్ర.
శ్రీ వికే మల్హోత్రా పోస్తమస్ ప్రజా వ్యవహారాలు ఢిల్లీ. శ్రీ వెల్లపల్లి నటేషన్ ప్రజా వ్యవహారాలు కేరళ. శ్రీ విజయ్ అమృతరాజ్ క్రీడలు అమెరికా. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ ఫీల్డ్ నుండి గెలుచుకున్నారో పేర్లేంటి. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా మీకు చెప్తాను, జస్ట్ చూడండి. సో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు మన ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీ గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్ట్స్, సో చలనచిత్ర రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి. శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మంచి సింగర్, అన్నమయ్య కీర్తనలు, మరణానంతరం పోస్తమస్ లాస్ట్ ఇయర్ మరణించారు కదా, కళలు. శ్రీ మాగంటి మురళీమోహన్ కళలు ఆర్ట్స్ చలనచిత్ర రంగము. శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం మరియు విద్య. ఇక తెలంగాణ నుండి, ఏపీ నుండి 4 అన్నాను, తెలంగాణ నుండి 7 అన్నాను కదా, తెలంగాణకు సంబంధించి శ్రీ చంద్రమౌళి గడ్డమనుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్. శ్రీ గూడూరు వెంకట్రావు వైద్యం. శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. శ్రీ కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. శ్రీ పాలకొండ విజయానంద్ రెడ్డి వైద్యం. శ్రీ దీపికారెడ్డి కళలు. శ్రీ రామరెడ్డి మామిడి పోస్తమస్, సో తను అదర్స్ కేటగిరీ, ఓకేనా. ఎనిమల్ హస్బెండరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ఈ ప్రత్యేక సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇంకొక ప్రతిష్టాత్మక పురస్కారం గురించి కూడా చూస్తున్నాం. ఈ పురస్కారం గురించి ఈసారి పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శుభాన్షు శుక్లా గారికి వచ్చిన అశోక చక్ర పురస్కారం. శుభాన్షు శుక్లా మనం లాస్ట్ ఇయర్ చూసాం 2025 ఇయర్లో శుభాన్షు శుక్లా గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి రావడం జరిగింది. మన భారతీయుడు, లక్నోకి చెందిన వ్యక్తి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యోమగామి శుభాన్షు శుక్లాకి అశోక్ చక్ర పురస్కారం అనేది రావడం జరిగింది. ఈ అశోక్ చక్ర పురస్కారాన్ని 1952 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గుర్తుంచుకోండి. భారతీయ వ్యోమగామి ఇండియన్ ఆస్ట్రోనాట్ మరియు భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను భారత ప్రభుత్వం అశోక చక్ర పురస్కారంతో గౌరవించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యాక్సియం 4 మిషన్లో భాగంగా వెళ్ళి వచ్చిన సందర్భంగా ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలకు ఈ గౌరవం లభించింది. గుర్తుపెట్టుకోండి, యాక్సియం 4 మిషన్ శుభాన్షు శుక్లాను గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ శుభాన్షు శుక్లా 2025 జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి మిషన్ పైలట్గా బాధ్యతలను స్వీకరించారు. ఇక 4 దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్రను సృష్టించారు. 18 రోజుల పాటు సాగిన ఈ మిషన్లో, యాక్సియం 4 మిషన్లో మొత్తం 60 శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలకు ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో ఒక అశోక చక్ర, 3 కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు ఉండగా వాటిలో ఒకటి మరణానంతరం ప్రదానం చేయబడింది. ఇక అశోక చక్రనేమో మన శుభాన్షు శుక్లాకి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి యునెస్కో అత్యవసర సహాయ నిధిని విడుదల చేసింది. టాపిక్లోకి వెళ్ళే ముందు బేసిక్స్ చూడాలి. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి యునెస్కో ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది అంటే 1945 నవంబర్ 16 రోజున స్థాపన జరిగింది. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్ చూడాలి ఇలా. ఇక యునెస్కో గురించి మనం కొత్తగా చూడట్లేదు, రెగ్యులర్గా వార్తల్లో చూస్తాము. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తిస్తుంది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ని జారీ చేస్తుంది. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ని జారీ చేస్తుంది. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ గురించి మనం చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం టెంటేటివ్ లిస్ట్ గురించి కానివ్వండి, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ గురించి కానివ్వండి. ఇక ప్రతి ఏడాది కూడా మే 3వ తేదీన పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా గిలెర్మో కానో పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక యునెస్కో ఈరోజు ఏ టాపిక్తో న్యూస్లో ఉంది అంటే వియత్నాం. మనం లాస్ట్ అబ్జర్వ్ చేస్తే గత కొన్ని నెలల కింద వియత్నాంలో తీవ్ర తుఫాను పరిస్థితులను చూసాము. ఆ దేశంపై ప్రభావం చూపించిన తీవ్ర తుఫానులు. సో సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు యునెస్కో ముందుకు వచ్చింది. ఆ తుఫాను ప్రభావిత పరిస్థితుల్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా దెబ్బతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వియత్నాం దేశ రాజధాని ఏంటి? హనోయ్. వియత్నాంలో సాంస్కృతిక వారసత్వం మరియు విద్యా పరిరక్షణకు యునెస్కో అత్యవసర సహాయాన్ని అందజేసిందంట. ఇక నెక్స్ట్ వార్తలో నిలిచిన ఒక ఒప్పందము.
ఏదైనా ఒక ఒప్పందం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు ఆ ఒప్పందానికి సంబంధించి బేసిక్గా ఏ పాయింట్స్ని చూడాలి అంటే ఆ ఒప్పందానికి సంబంధించి అందులో పార్టిసిపెంట్స్ ఎవరు, అంటే భాగస్వాములు ఎవరు, ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం యొక్క విలువ ఎంత, ఉద్దేశం ఏంటి, ఇటువంటివి చూడాలి. ఇక్కడ జనవరి 27, 2026 రోజున అధికారికంగా జరగబోతున్న ఒప్పందం, అంటే రేపు జరుగుతుంది ఒప్పందము. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు దీనికి సంబంధించి ఒక ప్రకటనని విడుదల చేశారు. ఇక్కడ మనం 2 సంస్థల పేర్లు గుర్తుంచుకోవాలి. ఒకటి భారతదేశానికి సంబంధించిన సంస్థ, ఒకటి బ్రెజిల్ దేశానికి సంబంధించిన సంస్థ. ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వాణిజ్య విమానాల తయారీ కోసం ఉద్దేశించబడింది. కమర్షియల్ లేదా వాణిజ్య విమానాలు. మనందరికీ తెలుసు భారతదేశంలో ఉడాన్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతోంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉద్దేశం ఏంటి? భారతదేశంలో రీజనల్ కనెక్టివిటీని పెంచాలి, అంటే ప్రాంతాలను అనుసంధానం చేయాలి. ఎలా? ఎయిర్పోర్ట్స్ నిర్మించాలి, విమానాలు నడపాలి. అందులో భాగంగా వాస్తవానికి ఒకప్పుడు విమానం ఎక్కాలి అనేది చాలామందికి ఒక కళ, కానీ ఇప్పుడు ఆ కళ చాలామందికి నెరవేరింది. కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు. సో ఇక్కడ ఇది అందులో భాగంగానే చూడవచ్చు, ఒక ఒప్పందము. సో ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలేంటి, పేర్లు గుర్తుంచుకోండి. భారతదేశం నుండేమో అదాని సంస్థ, మరియు బ్రెజిల్ దేశం నుండేమో ఎంబ్రాయర్. ఇక్కడ చూడండి, అదాని గ్రూప్ అండ్ ఎంబ్రాయర్ టు సెటప్ సివిల్ ఎయిర్క్రాఫ్ట్ అసెంబ్లీ లైన్ ఇన్ ఇండియా. వాణిజ్య విమానాల తయారీ. భారతదేశంలో పౌర విమానాల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు అదాని గ్రూప్ మరియు బ్రెజిల్కు చెందిన ఎంబ్రాయర్ సంస్థ ప్రకటించాయి. ఈ నెల అంటే జనవరి 27న న్యూఢిల్లీలో అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మరియు ఎంబ్రాయర్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మన తెలుగువారు, మన శ్రీకాకుళం ఎంపీ. ఈ కార్యక్రమం పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారి సమక్షంలో నిర్వహించబడుతుంది. భారతదేశంలో ఎంబ్రాయర్ వాణిజ్య జెట్ విమానాల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశము. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటిగా నిలుస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ మరియు కొత్త విమానాశ్రయాల నిర్మాణం వల్ల కొత్త విమానాల అవసరం కూడా పెరుగుతోంది. ఎంబ్రాయర్ సంస్థ 150 సీట్ల వరకు సామర్థ్యం గల వాణిజ్య జెట్ విమానాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 50 ఎంబ్రాయర్ విమానాలు సేవలు అందిస్తున్నాయంట. రైట్. ఇక ఎంబ్రాయర్ సంస్థ 1969లో స్థాపించబడింది మరియు బ్రెజిల్లోని సౌ జోసే దోస్ కాంపస్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ఇక అదాని గ్రూప్ 1988, సో గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది, అహ్మదాబాద్. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940లో స్థాపించబడింది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశంలో ప్రధాన ప్రైవేట్ ఏరోస్పేస్ తయారీ సంస్థగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఓకే. ఈరోజు ప్రశ్న, ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.